హలో ఎవరివన్ అండ్ వెల్కమ్ బ్యాక్. ఇండియా ట్రిప్ వెళ్ళిన ప్రతిసారి మ్యాండేటరీగా వెళ్ళేవి కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా. అట్లనే మాకు షిర్డీకి వెళ్ళడం, తిరుపతికి వెళ్ళడం మోస్ట్లీ ప్రతిసారి అవుతూనే ఉంటుంది. అండ్ మాకు నిజామాబాద్ నుంచి దగ్గరనే కాబట్టి మరి ఎక్కువ దూరం కాదు షిర్డీ. సో అందుకనే కార్లో వెళ్ళినాము. సో పొద్దున్న లేవగానే ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాం అనమాట. అండ్ మేము ఎప్పుడైనా పుణ్యతీర్థాలకు వెళ్తున్నా, లేకపోతే ఏదైనా లాంగ్ డ్రైవ్కి పోతున్నా, స్పెషల్లీ పుణ్యతీర్థాలకు పోతున్నప్పుడు స్టార్ట్ అయ్యే ముందు ఇట్లా పూజ చేయడం లాగా చిన్నగా అట్లా మా మమ్మీకి అలవాటు అనమాట. బండికి చిన్నగా కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టి హారతి ఇచ్చి అట్లా స్టార్ట్ అవుతాము ప్రతిసారి. దిస్ ఇస్ అ రిచువల్ వి ఫాలో. పోయినప్పుడు ఒక్కసారైనా ఒక రోడ్ ట్రిప్ పోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం మేము. ఎందుకంటే ట్రైన్లో అవి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పోవడం, కానీ డ్రైవ్ చేస్తూ మనకి ఇష్టమున్న దగ్గర ఆగడము, ఇష్టమున్న దగ్గర ఆగి తినడము, మన కన్వీనియన్స్ ప్రకారం అది పిల్లలతో వెళ్తున్నందుకు అది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఒక్క రోడ్ ట్రిప్ అన్న కొంచెం లాంగ్ది చేద్దాము అని పక్కా ట్రై చేస్తాము. అండ్ షిర్డీ మాకు కొంచెం దగ్గరనే కాబట్టి 7 to 8 hours డ్రైవ్ ఉంటుంది. సో అక్కడ నుంచి వెళ్ళొచ్చు ఈజీగా అన్నట్టు అది కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తాము షిర్డీకి వెళ్ళడానికి. ఈ మార్నింగే స్టార్ట్ అయినాము. ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం కొంచెం రాత్రి నిద్ర ఉండేటట్టు, అన్నయ్యకి సతీష్కి అట్లా నిద్ర ఉండేటట్టు చేసి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతాము. ఎందుకంటే పిల్లలు పండుకుంటారు కదా, ఎక్కువ శాతం వాళ్ళు పండుకొనే ఉంటారు కాబట్టి అట్లా కవర్ అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఎక్కడికి పోయినా సరే అమ్మమ్మ ఇంకా ఇష్యూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్నట్టు, వాళ్ళిద్దరు గ్యాంగ్, వాళ్ళిద్దరు ఒకళ్ళు ఫేవరెట్ అన్నమాట. వాళ్ళు గ్రాండ్ పేరెంట్స్తో స్పెండ్ చేసే టైం ఎంత ఇంపార్టెంట్ అన్నది మీరు ఎవరైతే గ్రాండ్ పేరెంట్స్కి దూరంగా ఉంటున్నారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఎన్ఆర్ఐస్ ఆర్ వన్ సచ్ కైండ్ అనమాట. ఎంత టైం కుదిరితే అంత టైం గ్రాండ్ పేరెంట్స్తోని, రిలేటివ్స్తోని స్పెండ్ చేయాలి అన్నట్టే చూస్తాను నేనైతే ఇండియా వెళ్ళినప్పుడు. కంప్లీట్గా ఆ బాండింగ్ని మేము చాలా మిస్ అవుతాము. చెప్పు పికపోయప్పు లాస్ట్ టైం మేము ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా ఇట్లానే కార్లోనే పోయినాము షిర్డీకి. అప్పుడు మేము వెళ్ళిన రూట్లో అస్సలు మంచిగా లేకుండే, రోడ్డు మొత్తం ఎత్తులు ఇట్లా ఉండింది, చాలా కష్టమైంది మాకు వెళ్ళడం అప్పుడు. కానీ ఈసారి మాత్రం వేరే దారిలో పోయినాము. అండ్ దాట్ వాజ్ ఆల్ టోల్డ్ రోడ్ ఉండింది, కంప్లీట్ మంచి హైవే అన్నమాట. అండ్ చాలా ఈజీ అయింది డ్రైవ్ చేయడానికి కూడా. అండ్ కంఫర్టబుల్గా వెళ్ళగలిగినాము. ఓన్లీ వన్ థింగ్, నాకు ఈ వేలో పోతున్నప్పుడు, మహారాష్ట్ర ఇటు సైడ్ పోతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నిజామాబాద్ నుంచి పోతున్నప్పుడు దాబాలు సరిగ్గా దొరకవు. తెలంగాణ, ఏపీలో అయితే ఎక్కడ ఆగినా ఏమైనా మనకు కావాల్సిన ఫుడ్ కానీ చాలా ప్లేసెస్ అవైలబుల్ ఉంటాయి అనిపిస్తుంది నాకు. ఇటు తిరుపతి కానీ ఇటు ఎప్పుడైనా వెళ్తాం కదా, అట్లా డ్రైవ్లో పోయినప్పుడు కానీ ఆ దారి మొత్తం కూడా ఏదో ఒకటి దొరుకుతూనే ఉంటాయి అనిపిస్తుంది. బట్ ఈ మహారాష్ట్ర సైడ్ పోయినప్పుడు మాత్రం ఫుడ్ కొంచెం నాకు కష్టం అనిపిస్తుంది. ఆ దాబాలు ఉన్నా కానీ కొంచెం అంత ఫ్యామిలీ దాబాస్ టైప్ ఉండవు. సో అందులో పోయి ఫ్యామిలీ పిల్లల్ని వేసుకొని పోయి తినడానికి మాత్రం కష్టమవుతుంది. బట్ మాకు రిటర్న్లో ఒక దాబా ఉండే, అది చాలా బాగుండింది. మేము షిర్డీకి పోయేటప్పటికి ఇంట్లో నుంచే ఫుడ్ ప్యాక్ చేసుకొని పోయినాము ఆల్రెడీ. బట్ రిటర్న్లో మాత్రం ఇంకా ఆబ్వియస్గా బయట తినాల్సిందే కదా. సో రిటర్న్లో మాకు ఒక మంచి దాబా దొరికింది, అది నేను వీడియోలో చూపిస్తాను ఇంకా ముందుగా. ఎవ్రీ ఎన్ఆర్ఐ కెన్ రిలేట్ టు దిస్ యాక్చువల్లీ. ఇండియాకి పోయినప్పుడు, స్పెషలీ పిల్లలతో పోయినప్పుడు, పిల్లలకి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ చూపెట్టాలి అని అనుకుంటాము. ఇప్పుడు నేను వెళ్ళిన స్కూలు, నేను వెళ్ళిన కాలేజ్, మేము వెళ్ళిన ట్రిప్స్, అవి పిల్లలకి చూపెట్టాలి అండ్ మా ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి షేర్ చేయాలి అనేసి అనుకుంటాము. లెట్ మీ నో ఎవరైనా ఎన్ఆర్ఐస్ ఈ వీడియో చూస్తుంటే కనుక, డూ యూ రిలేట్ టు దిస్? ఎందుకు అంటే మనం ఏదైతే చిన్నప్పుడు ఆ మూమెంట్స్ లీవ్ చేసినామో అవన్నీ మళ్ళీ మనం మన చైల్డ్హుడ్ని చూసినట్టు అనిపిస్తుంది వెన్ వి టేక్ అవర్ కిడ్స్ టు దోస్ ప్లేసెస్ అండ్ దోస్ ఫుడ్ కానీ ఏదైనా ట్రై చేసినాం. ఆ పిల్లలకు అర్థం అవుతుందా, అర్థం కాదా, వాళ్ళు ఏమన్నా అంత అటాచ్డ్గా తీసుకుంటారా లేదా, అవన్నీ పక్కన పెడితే పేరెంట్స్గా మేము మాత్రం లిటరలీ వి రీలివ్ దోస్ మూమెంట్స్ అనమాట. పిల్లలకు అవన్నీ మేము చెప్తూ ఉన్నప్పుడు దే గివ్ ఇమ్మెన్స్ ప్లెజర్, చాలా మంచిగా అనిపిస్తుంది. హాయ్ కన్నయ్య, ఎక్కడ పోతున్నావు నాన్న? నువ్వు తగ్గపోతున్నారా? హాయ్ శాన్వి, హాయ్ శాన్వి, ఇంత తొక్క పెట్టి ఏమి? హాయ్ శాన్వి, హాయ్ హాయ్ అమ్మమ్మ, హాయ్. లాంగ్ డ్రైవ్ చేసి ముందున్న మెమరీస్ అన్ని గుర్తు చేసుకొని ఫైనలీ షిర్డీ రీచ్ అయిపోయినాము. సచ్ ఎ మ్యాజికల్ ప్లేస్. అసలు నేను సాయిబాబాని చాలా నమ్ముతాను అండ్ నాకు షిర్డీ ఐ లవ్ దట్ ప్లేస్. కంప్లీట్ వైబ్ అనిపిస్తుంది. ఎట్లా ఆ గుడి ఎన్వైరన్మెంట్, గుడి చుట్టూ ఏరియాలో ఉంటుంది కదా, ఆ పరిసరాలకు పోయినప్పుడు అయితే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ ఫీలింగే డిఫరెంట్ అసలు. ఐ కెనాట్ పుట్ ఇన్ వర్డ్స్. మేము ఎప్పుడైనా దగ్గరలోనే తీసుకుంటాము, గుడికి దగ్గరలో ఉన్నట్టే వాకబుల్ డిస్టెన్స్లో ఉండేటట్టే తీసుకుంటాము. సో దట్ ఆ రోజు దర్శనం చేసుకోవచ్చు అండ్ ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చేసుకోవచ్చు బేస్డ్ ఆన్
సంబంధ ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత టైం పడుతుంది అన్నది. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇదే టైంకి ట్రావెల్ చేసినాం అనమాట ఇండియాకి. ఏం ఎండలు ఉండినాయి అసలు, మార్చ్ ఏప్రిలే ఉండినాం కానీ ఎంత ఎండలంటే చాలా కష్టమైంది మాకు. ఎందుకంటే ఇక్కడ కెనడాలో ఉండి ఉండి చలి వెదర్ అలవాటైపోయి మాకు అక్కడ ఈ కొంచెం ఎండున్నా అసలు అవ్వలేదు. అండ్ ఈ ఇయర్ కూడా చాలా ఎండలు ఉన్నాయంట కదా, మా మమ్మీ వాళ్ళు అందరు చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఇంకా మార్చ్లోనే ఉన్నాం కానీ చాలా వేడవుతుంది అసలు, ఏసీ లేకుండా ఉండలేకపోతున్నాము, మస్తు వేడవుతుంది. హ్యావ్ ఇట్ ఇన్ యువర్ సిటీ, మీరుండే ప్లేస్లో మీరుండే టౌన్లో ఎట్లా ఉంది ఎండలు? ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాయా ఫుల్గా, లేకపోతే ఈజ్ ఇట్ ఓకే అన్నట్టుందా చెప్పండి. లెట్ మీ నో ఇన్ కమెంట్స్. ఫారెన్ నుంచి దిగి ఏదో విఐపీ లెక్క వీళ్ళు కొంచెం ఎండున్నా ఓవర్ యాక్షన్ చేస్తారు అన్నట్టు అనుకుంటారు. మాకు అంటారు అట్లానే డైరెక్ట్గా ఫేస్ మీద అనేటోళ్ళు కూడా ఉన్నారు, అరే ఈ ఎండకైనా ఎంత ఫోజ్ కొడుతూ రీనే పెరిగిండ్రు కదా మీరు అనేసి. బట్ ఇట్స్ అబౌట్ ద హ్యాబిట్ అంతే. మేము ఇన్ని ఇయర్స్ నుంచి బయట కంట్రీస్లో ఉన్నప్పుడు ఆ వెదర్కి బాడీ అలవాటు పడిపోతుంది. ఇట్స్ హ్యూమన్ బాడీ, మెషిన్ కాదు కదా, సో అలవాటు పడిపోతుంది. సో అలవాటు పడ్డాక మేము మళ్ళీ వేరే వెదర్కి రావాలి అంటే కొంచెం ఆబ్వియస్గా కష్టం అవుతుంది. ఇప్పుడు ఇండియా నుంచి మేము ఇటు వచ్చినప్పుడు కూడా ఆ వేడి ఆ టెంపరేచర్ నుంచి ఇప్పుడు ఇక్కడ చలికి వచ్చినప్పుడు కూడా ఆబ్వియస్గా మాకు కొన్ని రోజులు కష్టమే అయింది అలవాటు పడడానికి. కొంతమంది ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళు అట్లా చేస్తారు, కొంచెం అతి చేస్తారు, నేను ఒప్పుకుంటాది. బట్ అందరినీ జనరలైజ్ చేయడం మాత్రం తప్పు. అందరూ అట్లా ఉండరు. మాకు ఆ విలువ తెలుసు, మేము దూరంగా ఉన్నందుకు మాకు ఇంకెక్కువ విలువ తెలుసు. ఆ రిలేషన్స్వి కానీ రూట్స్వి కానీ, ఏ కల్చర్ నుంచి వచ్చినాము, ఏ ఎన్వైరన్మెంట్ నుంచి వచ్చినాము. ఇంకా దర్శనంకి వస్తే కనుక మేము స్పెషల్ దర్శనం మేము బుక్ చేసుకోలేదు ముందు కూడా. సో డైరెక్ట్గా అక్కడ ఎంతమంది ఎంతసేపు పడుతుంది దర్శనంకి అన్నదాన్ని బట్టి చూసి బుక్ చేసుకుందాము అన్నట్టుగా ఏం బుక్ చేసుకోలేదు. అండ్ మాకు బాబు 12 months కన్నా తక్కువ ఉన్నందుకు డైరెక్ట్గా ఆబ్వియస్ స్పెషల్ దర్శనం వచ్చిందన్నమాట డిఫాల్ట్గా. సో బాబుతో పాటు పేరెంట్స్ వెళ్ళొచ్చు. సో సతీష్ నేను వెళ్ళిపోయినాము అందులో. అండ్ శాన్వి ఆబ్వియస్గా మాతో ఉంది కాబట్టి అది కూడా వచ్చింది. అండ్ మా మమ్మీ సీనియర్గా కాబట్టి సో మమ్మీని కూడా ఏజ్ కాబట్టి మా మమ్మీని అలౌ చేసినారు స్పెషల్ దర్శనానికి. సో మా అందరికీ టికెట్స్ లేకుండానే మాకు స్పెషల్ దర్శనంకి అలౌ చేసినారు బికాజ్ ఆఫ్ మా బుడ్డోడు. కానీ మా అన్నయ్య ఒక్కడికి అలౌ చేయలేదన్నమాట, ఇంకా ఆల్రెడీ లిమిట్ అయిపోయింది అని చెప్పి. సో మా అన్నయ్య మళ్ళీ స్పెషల్ దర్శనం టికెట్ సెపరేట్ది బుక్ చేసుకొని వచ్చిండు. లోపలికి ఫోన్స్ అలౌడ్ ఉండదు కాబట్టి నేను లోపల ఏం ఆబ్వియస్గా వీడియో తీయలేదు. బట్ ఆ తర్వాత మేము అన్నదానంకి పోయినాం. మేము ఒక్క మీల్ అయితే ఖచ్చితంగా చేస్తాం అక్కడ, ఎంత రష్ ఉన్నా సరే ఏమున్నా సరే. ఒక్క మీల్ అయితే ఆ సాయిబాబా ఏదైతే అన్నదానంది ఉంటుందో అక్కడికి ఖచ్చితంగా వెళ్తాము, ఖచ్చితంగా తింటాము. మంచిగా అనిపిస్తుంది అక్కడ తింటే కూడా, అదేదో సాయిబాబా ప్లేస్లోనే ఉన్నట్టు అక్కడ తింటున్నట్టు అనిపిస్తుంది. రోజు వచ్చేసి రెస్ట్ తీసుకొని కొంచెం మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయినాం. రూమ్ నుండి వెకేట్ చేసేటప్పుడు కంప్లీట్గా తరువుగా మళ్ళీ అన్ని చెక్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాము. బ్లాంకెట్స్ అవన్నీ తీసి కూడా మంచిగా అన్ని చెక్ చేసినాము, ఏం మిస్ అవ్వకుండా. మా మమ్మీ అలవాటు ఇది యాక్చువల్లీ, ప్రతి అక్కడ చెక్అవుట్ చేస్తున్నా సరే మొత్తం తరువుగా చెక్ చేస్తుంది. ఆ అలవాటు నాకు కూడా వచ్చింది. నేను ఇక్కడ హోటల్స్కి కూడా అట్లనే చేస్తా పోయినప్పుడు. ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాము. మళ్ళీ పిల్లలు వండుకున్నప్పుడు ఇద్దరు పిల్లలు మంచి నిద్రలో ఉండే అప్పుడే స్టార్ట్ అయిపోయినాము. సగం డ్రైవ్ అట్లీస్ట్ ఒక ఫ్యూ అవర్స్ అన్న వాళ్ళు లేచే లోపే అయిపోయింది. ఒకవేళ మీకు కూడా అట్లనే ఎవరైనా 1 year లోపు బేబీస్ ఉంటే కనుక టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మంచిగా దర్శనం అయిపోతుంది. జనరల్గా స్పెషల్ దర్శనంకి టికెట్ తీసుకుంటే ఎంత అవుతుందో దానికన్నా తక్కువ టైంలో దర్శనం అవుతుంది ఇట్లా పిల్లలతో పోతే. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు కదా, సో వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది. సో అట్లా తొందరగా అయిపోతుంది. సో అట్లా కూడా కన్సిడర్ చేయొచ్చు మీరు వెళ్ళినప్పుడు. కొంచెం దూరం వచ్చినాక ఒక దాబా కనిపించింది, మంచిగా ఉండింది. కొంచెం ఫ్యామిలీకి కూడా కూర్చోవచ్చేటట్టుగా నీట్గా ఉండింది, మంచిగా ఎక్కువ ప్లేస్ ఉండింది. అండ్ తినడానికి ఆప్షన్స్ కూడా ఉండే. పరాటా లాంటివి వెరైటీ పరాటేస్ ఉంటాయి కదా, ఆలు పరాటా, గోబీ పరాటా అట్లాంటివి కూడా అన్నీ ఉండినాయి. సో పిల్లలు కూడా తినగలుగుతారు. అండ్ రైస్ ఐటమ్ కూడా ఉండింది. సో మంచిగా అక్కడ ఫుడ్ అంతా తినేసినాము. అక్కడనే ఆవులు అవి ఉండినాయి అనమాట. ఇష్యూకి చాలా భయం ఆవుల దగ్గరికి అట్లా పోవాలి అంటే. యాక్చువల్లీ నాకు కూడా భయమే పోవాలి అంటే, నేను ఎక్కువ పోను, ఎవరైనా ఉంటేనే పోతా. చిన్నదానికి వినిపిస్తావు, చిన్నదాని దగ్గర తీసుకుపోదాన్ని. గివ్ దట్ ఇషు పట్టుకో. Go with Papa. బిషు go with Papa. ఆ చిన్నదానికి పెట్టండి, దీనికి 2 పెట్టేసిరా. అది తింటలేదు చిన్నది. Go eat banana. Cow eat. దగ్గర పోకేండి. టచ్ ఇట్ ఇషు. దుడ్డే కూడా పాలు పెట్టుతుంది. అవునా, అదరా ఉడిదే.
పప్పాయిస్ అది తింటలేదు, అడు కింద ఉన్నది కూడా తినలేదు, ఇదే తిన్నది. ఇక చాలే వదిలేసేయండిలే మరి, అది వదిలేను ఆడ పెట్టండి, వదిలేసేయండి. నేను చూసాక భయపడుతుంది షాన్వి యాక్చువల్లీ. షాన్వి లెట్స్ గో కమ్. ఇక్కడ ఇట్లా టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడే మా ఆర్డర్ వచ్చేసింది. పరాఠాలు, రైస్, వెజ్ ఐటమ్స్ అన్ని, వెజ్ కర్రీ, ఆనియన్స్ అన్ని ఇచ్చినారనమాట. సో ఫుల్గా తినేసినాము. అనదర్ వన్ థింగ్ విచ్ ఐ మిస్ అ లాట్ కెనడాకి వచ్చినాక ఏంటి అంటే అట్లా మంచం, ఆ సెటప్ ఉంటుంది కదా నవారా మంచాలు, దాంట్లో కూర్చొని తినడము, ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది అసలు. ఇక్కడ ఏదో 1-2 రెస్టారెంట్స్లో అట్లా ఉన్నట్టుంది, లోపలనే అట్లా సెటప్ చేసి, కానీ ఆ ఫీల్ రాదు. బయట కూర్చొని ఆ బయట నవారా దాంట్లో కూర్చొని ఓపెన్ ఏరియాలో కూర్చుంటేనే ఆ ఫీల్ వస్తుంది. సో తప్పదు, ఇంకా దూరంగా ఉన్నప్పుడు వీ డూ మిస్ ఆల్ ఆఫ్ దిస్. బట్ అన్నింటికన్నా ఫ్యామిలీ ఈస్ ద వన్ వీ మిస్ ద మోస్ట్. స్పెషలీ పిల్లలు వాళ్ళతో స్పెండ్ చేసిన బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి కదా, అవి మిస్ అవుతాము. ఇలా చూసుకున్నప్పుడే అవి మాకు మళ్ళీ రిలీవ్ చేసినట్టు, చూసినట్టు అనిపిస్తుంది. ఫుడ్ తినేసి ఇంకా మేము ఇల్లు రీచ్ అయిపోయినాము. అండ్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా ఇంట్రెస్టింగ్ కాంటెంట్ అండ్ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ రాబోతున్నాయి. అవన్నీ చూడాలి అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్కి సెట్ చేయండి. సో నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ NRI friends. See you in the next one. Until then, stay happy and stay along.